దిగువ ఇవ్వబడిన దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొనండి అన్నాడు. అంటే మధ్యగతం అని అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి నెంబర్స్ని ఆరోహణ కానీ అవరోహణ క్రమం కానీ రాసినాక మిడిల్ టర్మ్ ఏదైతే ఉంటుందో అదే మన యొక్క ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. మరి ఇక్కడ ఒకసారి చూసుకుంటే మిడిల్ టర్మ్స్ అనేది ఇక్కడ ఆరోహణ అవరోహణ రాయడానికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సో ఉండే టర్మ్స్ అనేవి కౌంట్ చేద్దాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఇటువైపు ఒక 3 ఇటువైపు ఒక 3 తీసేస్తే మిడిల్ 2 టర్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటి యొక్క యావరేజే మన యొక్క ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ ఒకసారి 4th టర్మ్ అండ్ 5th టర్మ్ ఏదైతే ఉందో బై 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, దిస్ ఈస్ ద 4th, 5th. మరి 90 ప్లస్ 110 అన్న బై 2 అండి. సో 200/2 అంటే నా ఆన్సర్ ఏమొస్తుంది అంటే 100 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీడియన్ అనేది మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా.